ఆకాశం వైపు చూసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయమని చెప్పి. విశ్వసనీయత అన్న పదానికి ఏ ఒక్కరికి కూడా అర్థం కూడా తెలియదని చెప్తున్నా నేనైతే. ఈ 32 మంది ఎంపీలను ఎందుకు మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పంపించవలసిన అవసరం ఏముంది అని అడుగుతున్నా నేను. ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేసినా కూడా కనుమూషమైపోతుంది. నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబు, నమస్తే బిగించిన పిడికిలి జెండా, తెలుగు ప్రజల వెలుగులదే జెండా, ఉదయించిన జగనంతటి జెండా, సువర్ణాంధ్ర సాధన లక్ష్యంగా. నమస్తే నమస్తే గుండెలో ఎగురుతున్న ఊపిరి పతాకం, కళ్ళలో కదులుతున్న ఆశయీ నినాదం, పేదవాడి మెతుకులో అన్నదాతల గుండెలో ఆడపడుచుల ప్రేమలో యువత కన్నా కలలలో చెరిగిపోని చెరిగిపోని మహానేత మన గురుతులో, మరువలేని మరపురాని వైఎస్ఆర్ చిరునవ్వులో. బిగించిన పిడికిలి జెండా, తెలుగు ప్రజల వెలుగులదే జెండా, ఉదయించిన జగనంతటి జెండా, సువర్ణాంధ్ర సాధన లక్ష్యంగా. నమస్తే 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 నమస్తే. నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ.
ఇవాళ ఇక్కడ ఒక యుద్ధం జరుగుతా ఉన్నది. ఎంతమంది మంత్రులు వచ్చినా ఏమొచ్చినా ఈ పులివెందుల తాలూకా కానీ కడప డిస్టిక్ లో వీళ్ళు గెలిచేది కల్లా. 100% జగన్ రెడ్డికి విజయమ్మకు వస్తాయి. జగన్ 1 లక్షల మెజారిటీలో సోనియా గాంధీకే తెలుసలా. ధర్మానికి అధర్మానికి మధ్యన ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతా ఉన్నది. సరే డిఎల్ రవీంద్ర సరే వాళ్ళు పందానికి వస్తే సరే మేము వేసుకుంటున్నాం. డిక్లేర్ చేసుకోవాలి ఈ బుద్ధుడికి. రేపు ప్రత్యక్ష ఎన్నికలు 8వ తేదీ ఉప ఎన్నికలు జరుగుతాయి కదా, మా సత్తా చూస్తారు కదా వాళ్ళు. 13వ తేదీ మా నిర్ణయం చూపిస్తాము. న్యాయానికి అన్యాయానికి మధ్యన ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతా ఉన్నది. జగన్ భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఆ భారీ మెజార్టీనే ఒక పిరంగిగా ఢిల్లీ పీఠానికి వదిలితే ఆ ఢిల్లీ పీఠంలో ఉన్న పెద్దలు గడగడలాడిపోవాలి. ఈ జన్మ కాదు, వచ్చే జన్మలో కూడా, అంటే నేను కాక నా పిల్లలు కూడా ఉన్నప్పుడు ఈ పార్టీ ఉండాలని నా కోరిక, నా ఆశ, నా ఆరాధన. విశ్వసనీయతకు వంచనకు మధ్యన ఇక్కడ యుద్ధం జరుగుతా ఉన్నది. ముస్లింల ఓట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. మన కడప జిల్లా ఆత్మ గౌరవానికి చాటి చెప్పే సమయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేసుకోలేడు. ఇక డిఎల్లు కానీ ఇటు కేకేలు కాకాలు ఇటు ఇల్లు ఊరు ఏమీ తెలియదు. బొత్సాలు వీళ్ళంతా బచ్చగాళ్ళే. ఎస్సీకల్ని జగన్మోహన్ రెడ్డి మాకు పానాలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి కోసం పానపల్లె పోతే ఏమన్నారు, ఆయన విజయమ్మ కన్నీళ్లు తిట్టానే, ఎందుకు మనం వస్తాడవు, ఓట్లన్నీ నీయేపమ్మా, ఆయన ఎవరుమైనా. ఆత్మ గౌరవానికి అహంకారానికి మధ్యన ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతా ఉన్నది. ఇప్పుడు ఆ అభిమానం రాకుంటే మేము ఉండలేము సార్. మేము జగన్ సార్కే ఓటు వేయాలనుకున్నాము. మేము రాజశేఖర రెడ్డి మమ్మల్ని బీదలందరినీ ఎండలో ఉండే వాళ్ళను నీడకి తిప్పినాడు. ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతా ఉన్నది. దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి మధ్యన ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతా ఉన్నది. ఆయన కుటుంబానికి వెన్నంటి ఉంటామని రాజశేఖర రెడ్డి గౌడ్కే మా ఓటు. వికలాంగులం అందరం కలిసి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్ విజయం కోసం, అత్యధిక మెజార్టీ కోసం వాళ్ళే కృషి చేస్తున్నారంటే ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతా ఉన్నది. కడప జిల్లాకు ఢిల్లీకి మధ్యన ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలైనా అర్పిస్తాం కానీ అతను ఒక్కడైనా ప్రాణాలు అర్పించడానికి ఉండారా? ఎవరు వచ్చి నిలబడినా కానీ గెలుపు మటుకు వైఎస్ఆర్లకి. బ్యాంకుల్లో వడ్డీ లేకుండా, అస్సలే లేకుండా తీర్చు. ఇవాళ మనం వేసే ఓటుతో, ఇక్కడ జరగనున్న ఈ ఎన్నికలతో రేపు పొద్దున రాజకీయ రంగంలో ఈ రాష్ట్రంలో జరగబోయే మార్పుకు కడప జిల్లాలో నాంది పలకనుంది అని చెప్పి కూడా నేను చెప్తున్నాను. ఇవాళ పులివెందుల్లో ఎన్ని రోజులు బతకడానికి కారణం జగన్ సార్ మేడం. ఈ రోజు మా జగన్ రెడ్డిని చూసి సోనియా గాంధీ ఢిల్లీ పీఠమే గడగడగలు ఆడిపోతుంది. జై జగన్కు, జై జగన్కు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది మహానేత సువర్ణ యుగం.
అంతకుముందు రాష్ట్రంలో పరిస్థితి వేరు. ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి చాలా పెద్ద రాజకీయ నాయకులను చూశారు. నన్నయ్య భట్టు నుంచి వీరేశలింగం భట్టుల వరకు కవులను సంఘ సంస్కృతంలో చూసిన వారు మీరు. ఎన్ని రకాలైన రాజకీయ పరిజ్ఞానం, అన్ని రకాలైన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మీరు ఏ ఒక్కరైనా ఈ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మొత్తం భూప్రపంచంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా వ్యవసాయం దండుగా ఉన్నవారు మరొక్కరున్నారా అని అడుగుతున్నారు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుక్కల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుక్కల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుక్కల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుక్కల. 2003 ఆకలి చావులు, ఆర్తనాదాలు, రైతు కంట కన్నీరు తప్ప పంటకు చుక్క నీరు లేదు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుక్కల, నా తల్లి బందీ అయిపోతుందో. రాని కరెంటుకు బిల్లు కట్టలేక నిరుపేదలు గొల్లుమంటున్నారు. ఆ పూట పనిలేక అన్నమో రామచంద్రాని అరచినా పట్టించుకునే నాథుడు లేడు. కుమ్మరి వామిల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలిమిల దుమ్ము బేరెను, పెద్ద బాడి సంవొద్దు వారినది. ఎన్టీఆర్ పెట్టిన పథకాలన్నింటికీ తూట్లు పొడిచి ఓట్లేసిన ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన పాలన సాగుతోంది. నా పల్లెల్లోన అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన. అలాంటి సమయంలో ప్రజల కోసం కదిలిన ఒకే ఒక్కడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మన కడప ముద్దు బిడ్డ. జాతరో జాతర వైఎస్ పాదయాత్ర, జాతరో జాతర వైఎస్ పాదయాత్ర, జాతరో జాతర వైఎస్ పాదయాత్ర, జాతరో జాతర వైఎస్ పాదయాత్ర, వైఎస్ పాదయాత్ర ఇది బాబు పాలన పాతర, జాతరో జాతర వైఎస్ పాదయాత్ర, జాతరో జాతర వైఎస్ పాదయాత్ర, జాతరో జాతర. అసెంబ్లీలో తన గర్జన, అది పీడిత జన గర్జన, సాగునీరు తాగునీరు సాధించే సంఘర్షణ, చెవులున్నా వినబడని చంద్రబాబు ప్రభుత్వాన్ని జనం ముందు కీచుకొచ్చి మెడలు వంచే జాతరో జాతరో. ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేశావు ముఖ్యమంత్రి, నీ ఘనకీర్తి ఏమో చెప్పమంటే ఆయన గారు నాగార్జున సాగర్ పైన ఫోటో ఎత్తించుకొని ఫోటో తీపించుకొని ఆ ఫోటో అమెరికాలో దానిలో నాగార్జున సాగర్ కట్టించినట్టు చూపించుకుంటున్న సిగ్గు మారిన వ్యవస్థ ఈ రాష్ట్ర ప్రభుత్వమే. రైతుల కష్టాలు చూడలేక ఉచిత కరెంటు ఇస్తానని చెబితే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలంటూ ఎద్దేవా చేసింది అప్పటి ప్రభుత్వం. అది ప్రజా సంక్షేమం పట్ల వాళ్లకున్న నిబద్ధత. కాని వైఎస్ మాటంటే మాటే. అధికారంలోకి రాగానే తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుపై పెట్టి బకాయిలన్నీ రద్దు చేశారు. ముఖ్యమంత్రి అధికారంలో వచ్చిన తరువాత చేయబోయే మొదటి సంతకం ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చేస్తున్నా. సవినయంగా మాట తప్పని రాముడు నీవయ్యా, పడమ తిప్పని